ఫోన్ డౌన్ తను మాత్రం కాదు. మాల్వి మల్హోత్రా మాత్రం మా మీద అసలు కావాలని తను అలిగేషన్ చేస్తుంది. అసలు తన మీద మాకు ఎటువంటి ఇది లేదు. మా ఫ్యామిలీ అంతా సరే అండి, ఈ రోజు రండి, వాళ్ళు ఎక్కడున్నారో ఒకరికి ఫాలో అవుదాం. సినిమా కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టే చేసిన హోటల్కి వెళ్ళాలి. రాజసరుతో ఎందుకు ఉంటుంది? రాజసరుతో ఎందుకు సంసారం చేస్తుంది? రాజసరుతో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజసరుతో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? అయితే రాజసరు ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి మీకు సంబంధించిన అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మన వస్త్రాన్ని రాజా పంపించాడా, నా మీద చేయించాడా అన్నది అందరికీ తెలియాలండి. మరి మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు మొత్తం యూట్యూబ్ ఛానల్స్ లో, కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేసుకుంటారు? ఆ వ్యక్తికి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగే డిస్కషన్ అండి. అది రాజస్థాన్ ఎంత ఉన్నాడో ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ని మాట్లాడాడు అన్నది అన్ని 100% ఏమన్నా చెప్పాను కదండి. మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాజారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు. బట్ నన్ను అలాంటి గుర్తులు తిట్టడం నాకు చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నాకు చెప్పలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు. నాకు అలాంటి బతుకు నాకు నేను ఎప్పటికీ బతుకాను. రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతూ అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను అలాంటి పని చేశాను. నన్ను లుచ్చా అన్న మహానుభావుడు లుచ్చా ఉన్నాడు.